హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే మనం ఎనాగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎనాగ్రామ్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి టెట్ వైజ్. సో వొకాబులరీలో ఇది 14th మనకి టెట్ సిలబస్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఆల్రెడీ నేను టెట్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, దానిలో మీరు చూడొచ్చు. సో ఎనాగ్రామ్స్లో మనం ఇప్పుడు చూద్దామండి ఏంటి అని, వాట్ ఈజ్ వాట్ అని. అసలు వాట్ ఈజ్ ఎనాగ్రామ్ అంటే ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద వేస్ట్ ఈజ్ చాకింగ్ అంటే ఇబ్బంది పెడుతుంది అని, ద వేస్ట్. సో వీ కెన్ క్రియేట్ ఏ న్యూ వర్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ వేస్ట్. సో వర్డ్ వేస్ట్ అనే వర్డ్ని యూజ్ చేసి మనం ఒక న్యూ వర్డ్ని కానీ క్రియేట్ చేయగలిగితే, సో ఆ న్యూ వర్డ్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ న్యూ వర్డ్ని మనం ఎనాగ్రామ్ అంటాం. సి ద న్యూ వర్డ్ ఈజ్ స్వెట్. సో హియర్ స్వెట్ ఈజ్ కాల్డ్ ఎనాగ్రామ్ ఆఫ్ వేస్ట్. సో మీకు ఇంకొంచెం ఎగ్జాంపుల్ చూపించడానికి ఇక్కడ చూడండి. ఎత్ అన్న వర్డ్ తీసుకోండి. ఎత్ అన్న వర్డ్ మనం చేంజ్ చేస్తే అది ఏంగా మారింది, హార్ట్. సో ద వర్డ్ హార్ట్ ఈజ్ అన్ ఎనాగ్రామ్ ఆఫ్ ఎత్. సో అన్ ఎనాగ్రామ్ ఈజ్ ఎ వర్డ్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ or given word. The new word get formed by using each letter only once. So for example, care, rare, live, evil. So live, evil, tea, eat. ఇది 4th క్లాస్లో మనకి ఇచ్చున్నారండి. సో పేజ్ నెంబర్ 108 అది మెన్షన్ చేయడానికి కూడా నేను చూపించాను. సో అదేవిధంగా దీని మీద ఒక యాక్టివిటీ ఉంది. ఎనాగ్రామ్స్ అంటే అర్థమైంది కదండి. ఎనాగ్రామ్స్ మీన్స్ నథింగ్ బట్ రీఅరేంజింగ్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్ ఫర్ ఓన్లీ వన్స్. సో ఇప్పుడు చూద్దాం. సో మనం వీటన్నిటి మనమే ఆన్సర్ చేద్దామండి. సో రైట్ ఎనాగ్రామ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ ద హింట్స్ ఇన్ ద బ్యాంక్స్. సో ఇక చూడండి, ఫైండర్ చూడండి, వన్ హూ హెల్ప్స్ వెన్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో ఫ్రెండ్. ఇది చూద్దాం, స్వింగ్ అంటే ఊగడం. థింగ్ దట్ హెల్ప్స్ బర్డ్స్ టు ఫ్లై. పక్షులకి ఉపయోగపడేది ఏంటది, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేది, WINGS వింగ్స్. సో ఐ ఉందా, డబ్ల్యూ ఉందా, ఎన్ ఉందా, జీ ఉందా, ఎస్ ఉందా, చూసారా. థర్డ్ వన్ చూడండి, గార్డెన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు హింట్, అనదర్ వర్డ్ ఫర్ అన్సేఫ్ అనే వర్డ్ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ డీతో స్టార్ట్ అవుతుంది, DANGER డేంజర్. డి ఉందా, ఏ ఉందా, ఎన్ ఉందా, జీ ఉందా, ఈ ఉందా, ఆర్ ఉందా, అది డేంజర్. సో ఇప్పుడు డస్టీ. సో యూ గో టు స్కూల్ టు డూ దిస్. మనం స్కూల్కి ఎందుకు వెళ్తాం, స్టడీ, STUDY. సో ఆ స్టడీ, డస్టీ. ఆర్ట్స్, వీ సీ దెమ్ ఇన్ నైట్ స్కై. మనం దాన్ని నైట్ స్కైలో చూస్తాం. ఏంటది, స్టార్, STAR స్టార్. వచ్చాయండి అన్ని ఎనాగ్రామ్స్. సో ఫైండర్కి ఫ్రెండ్, స్వింగ్కి వింగ్, గార్డెన్కి డేంజర్, డస్టీకి స్టడీ, ఆర్ట్స్కి స్టార్స్. ఇవి దీని ముందు ఇప్పుడు చెప్పుకున్నారు. కేర్, రేస్, లైవ్, ఈవిల్, టీ, ఈట్. సో ఎనాగ్రామ్స్ ఇది నేను రాసిన నోట్స్ అండి. ద వేస్ట్ ఈజ్ చాకింగ్. వేస్ట్ అనేది ఏంగా చేంజ్ అయింది, సో స్వెట్గా చేంజ్ అయింది. సో వీ కెన్ మేక్ ఏ న్యూ వర్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. ఎనాగ్రామ్ అంటే నథింగ్ బట్ రీఅరేంజింగ్ ఆఫ్ వర్డ్స్. సో ఇవన్నీ మనకి ఇంతకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందండి. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనం గమనించాల్సింది, ఎలాంటి క్వశ్చన్ వస్తాయి, ద వర్డ్ ఫ్రెండ్ ఈజ్ డాష్ ఆఫ్ ఫైండర్. సో వర్డ్ ఫ్రెండ్ అనేది ఫైండర్కి ఏమవుతుంది, హోమోఫోనా, హోమోనిమా, ఎనాగ్రామా, సినానిమా అని అడుగుతున్నారు. మనం ఏం చెప్పాలా, ఎనాగ్రామ్ అని చెప్పాలి. సో ఎనాగ్రామ్ అంటే ఎనాగ్రామ్ మీన్స్ నథింగ్ బట్ రీఅరేంజింగ్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ఏ లెటర్స్ ఫ్రమ్ ఏ వర్డ్ ఆర్ గివెన్ వర్డ్. సో హోమోఫోన్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనము, హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్, సేమ్ సౌండ్ వచ్చే వర్డ్స్ని మనం హోమోఫోన్స్ అంటాం. సపోజ్ బ్లూ, SON సన్, SUN సన్, రెండు ఒకే టైప్ ప్రొనౌన్సియేషన్ కానీ మీనింగ్ వేరు. సమ్, SUM సమ్, SOM సమ్, సి అలాగా. ఇవన్నీ ఎనాగ్రామ్స్ కిందకి వస్తాయండి. సో షార్ట్ అండ్ స్వీట్ వీడియో. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.